మీకు గనక మా షార్ట్ ఫిల్మ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. ఎరా తమ్ముడు, ఏమైంది? ఏదో బాధ ఉన్నట్టున్నావు. మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఎగ్జామ్లో ఏమైనా ఫెయిల్ అయ్యావా? లవ్లో ఫెయిల్ అయ్యాను. ఓర్ని, ఇంతకీ నీ వయసు ఎంత? 16 years. ఓ, అయితే తప్పులేదులే. సార్, నాకు పెయిన్ లేకుండా చచ్చిపోయే కొన్ని మెథడ్స్ ఏమైనా ఉంటే చెప్తారా? అంటే ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయ్యావని సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యావన్నమాట. మరి ఇంకేం చేయమంటారు? అసలు నాది ఫస్ట్ లవ్. అమ్మాయి రిజెక్ట్ చేసిందని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు, కానీ నీ కోసం వెయిట్ చేసే నీ సోల్మేట్ పరిస్థితి ఏంటి? సోల్మేటా? సోల్మేట్ ఏంటి? అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నీకు నచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి నీ లవర్, నీ కోసం ఆ దేవుడు సెలెక్ట్ చేసిన అమ్మాయి నీ సోల్మేట్. కానీ ఇంతమంది అమ్మాయిల్లో ఈ అమ్మాయి మన సోల్మేట్ అని ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ హార్టే నీకు సిగ్నల్ ఇస్తుంది, తనే నీ సోల్మేట్ అని. సో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో. గుర్తుపెట్టుకో, నీ కోసం నీ సోల్మేట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. బా ఏ ఇందు, ఏంటి నాకు కాల్ చేసావు? అభిక్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరు? నేను ఇక్కడ లేనని చెప్పు. నేను ఇక్కడ లేనని చెప్పురా. వాడు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే బయటికి వెళ్ళానని చెప్పు. బాత్రూమ్కి వెళ్ళాడు. సరే, వస్తే కాల్ చేపించు. సరే ఇందు. నాకేంట్రా ఈ టార్చర్? తను అంతలా లవ్ చేయమని వెంట పడుతుంటే ఓకే చేయొచ్చు కదా. రేయ్, ప్రతి ఒక్కరికి ఒక సోల్మేట్ ఉంటుంది. అండ్ నా సోల్మేట్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను ఓకే చెప్పాల్సి వస్తే అది నా సోల్మేట్కి మాత్రమే. మహాప్రభు నీకో దండం. నేను పరిచయమైనప్పటి నుంచి ఈ మాట చెప్పి సావు దొబ్బుతున్నావు. అయినా నీకు ఈ సోల్మేట్ ఫ్యాంటసీ ఏంట్రా? నీకో దండం, నన్ను వదిలేరా బాబు. అరే బావా, ఈసారి సప్లై రిజల్ట్ వచ్చాయంట్రా. ఆల్రెడీ చూసా, నేను 2 ఫెయిల్. నేను నువ్వు ఒకటి ఫీలా? నాకు తెలుసురా, ఈసారి మైక్రో జెరాక్స్ పెట్టా. రేయ్ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ కాదురా,
ఒక్క సబ్జెక్టే పాస్ అయ్యావు. ఆ? అంటే మైక్రోజర్స్ వర్కౌట్ అవ్వలేదన్నమాట. నాన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పాస్ చేయడం మైక్రో జిరాక్సుల్లో ఉండదు, కరెక్షన్ చేసేవాడి చేతుల్లో ఉంటుంది. ఛే, పొద్దున 3 దొబ్బింది. ఈ సెట్ అవ్వాలంటే మీరు పడాల్సిందే. 200 ఎవరా? 200? నా దగ్గర డబ్బులు మరీ కమర్షియల్గా తయారవుతున్నావురా. కమర్షియల్ కాదు, నిజంగానే పర్స్ కనిపించట్లేదు. ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ హార్టే నీకు సిగ్నల్ ఇస్తుంది, తనే నీ సోల్మేట్ అని. హలో హలో, యాక్చువల్లీ ఈ పర్స్ నాదే అండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం వెతుకుతున్నా. యాక్చువల్లీ నేనే మీకు సారీ చెప్పాలి. అంటే మీరు ఇందాక బస్ స్టాప్లో ఉన్నారు కదా, నాకు కొంచెం మనీ అవసరం వచ్చింది. సో అందుకే నేనే మీ పర్స్ తీసుకున్నాను. దాన్ని తీసుకోవడం అనరమ్మా, దొబ్బేయడం అంటారు. సారీ, ప్రెజెంట్ నా దగ్గర మనీ లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 డేస్లో మీకు మనీ సెండ్ చేస్తాను. మీ ఫోన్పే నెంబర్ ఇస్తారా? షూర్, నోట్ చేసుకోండి. అవునరా, ఆ అమ్మాయి నెంబర్ తీసుకుంది కదా, కాల్ చేస్తుందంటావా? నాకు నమ్మకం లేదురా, మనీ మ్యాటర్ కదా, అస్సలు నమ్మలేం. చాచా, ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదురా. రే, ఫోన్ వస్తుందిరా. ఆ అమ్మాయినా? కాదు, ఈ రింగ్. అబ్బా, ఏదో ఒక చెప్పి మేనేజ్ చేయరా. హలో, కీస్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కేస్ మీదేనా? ఓ, మళ్ళీ మీరేనా? అయినా మీరేంటండి ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటారు. లైఫ్లో కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలని చెప్తుంటే అర్థమయ్యేది కాదు, ఇప్పుడే అర్థమవుతుంది. వాట్ యు మీన్? నథింగ్. ఎనీవే, దిస్ ఈజ్ అభిరామ్. సత్య. సత్య, నైస్. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నువ్వు ఎంత పులిహోర కలిపినా ఎవ్వరు పడరు ఇక్కడ. సింక్ అవుతుందిరా, సింక్ అవుతుంది. దూరం వెళ్ళి మాట్లాడు. అవును, లాస్ట్ టైం కలిసినప్పుడు ఎక్కడో చదువుతున్నా అని చెప్పారండి మీరు. నేను చెప్పానా? యాక్చువల్లీ నేను ఎస్వి కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను. యా గుర్తొచ్చింది. అవును, ఇంతకు మీరేం చేస్తుంటారు? చినిగిపోయిన కట్టరు కుట్లేస్తుంటాడు, నీకు అవసరమా? ఓ, మనీ పంపించిందే, నంబర్ రావట్లేదేంటి? అభి గారు,
నేను సత్యని. మీకు మనీ సెండ్ చేశాను, వచ్చిందా? యా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకండి, నేను పంపించింది మీ మనీయేగా. అంటే ఈ జనరేషన్లో ఎంతమంది తీసుకున్నామని రిటర్న్ ఇస్తున్నారు చెప్పండి, అందుకే. హో ఓకే అండి. ఇంకా ఏంటండి కాల్ కట్ చేస్తున్నారా? లేదండి, ఏమైంది? అంటే మీరు ఇంకా అనేసరికి ఇంకా మాట్లాడడానికి ఏం లేదేమో అనిపించింది. అదేం లేదులేండి, చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, అభి ఓకే, కానీ ఎండి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫ్రెండ్స్? ఓకే అభి. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇలా ప్రైవేట్గా కలుసుకోవాలనుకుందంటే ఎందుకో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఒక్క నిమిషం. ఈ టైంలో ఎవడరా? చెప్పరా. రేయ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పర్సనల్గా కలుసుకోవాలనుకుందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని అర్థం? ఏ జిలాలంగిడి ఏ జిలికి జింగిడి ఏ. రేయ్, అడిగింది చెప్పరా. ఒక అమ్మాయి పర్సనల్గా పిలిచిందంటే దాని అర్థం. రేయ్, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ దరువు వేస్తావేంట్రా? రే, పర్సనల్గా పిలిచిందంటే దాని అర్థం నీతో ఫిజికల్ రిలేషన్ కోరుకుంటుందిరా. అవునా? సరే ఉంటా. సత్య, అంటే ఈ విషయాల్లో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేని గురించి అనుకుంటున్నావో నేను దాని గురించే. అబ్బా, మన లైఫ్లోకి ఎంతోమంది వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు మనతో లైఫ్ లాంగ్ ఉండిపోరు. అలా ఉండిపోవాలన్న ఫీల్ ఎవరో ఒక్కరిని చూసినప్పుడే కలుగుతుంది. ఆ ఫీల్ నీ మీదే కలిగింది అభి. అందుకే అమ్మాయి అయినా కూడా ధైర్యం చేసి చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ అభి. అమ్మాయ, నమ్మేసావా? మా కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అన్ని సీన్స్ ఓకే,
ఈ ఒక్క సీనే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, అందుకే నీ మీద రిహార్సల్ చేశా. ఓ ఇంతకీ ఎలా చేశాను? బాగా చేసావు. ఏంట్రా బాగా మురిసిపోతున్నావు, ఈరోజు బాగా ఎంజాయ్ చేసావా ఏంటి? రేయ్ ఛీ, అలాంటిదేం లేదురా. ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసిందా? ఈ అమ్మాయిలు ఏంటి ఇంత స్పీడ్గా ఉన్నారు? ప్రపోజల్ అంటే రియల్గా కాదురా, ప్రపోజల్ లాంటి రిహార్సల్. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంక్ అనుకో. అమ్మాయిని ప్రేమిస్తే జీవితం ప్రాంక్ అవుద్దని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిందన్నమాట. ఆ నోట్లో నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదారా? తను సరదాగా ప్రపోజ్ చేస్తేనే ఆ ఫీల్ ఇంత హై ఇచ్చిందంటే రేపు నిజంగా ప్రపోజ్ చేసిందనుకో, వైబ్రేషన్సే లోపల. చెప్పు సత్య. ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్తో కలిసి అలా బయటకు వచ్చాను. సర్లే బాయ్. ఏయ్, ఈ అమ్మాయి ఏంట్రా ఎక్కడున్నావని కట్ చేసింది? రే అమ్మాయి రా. హే, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నేను కూడా మీ ఫ్రెండ్ లాగే ఒక దమ్మేద్దామని వచ్చా. నిజంగానా? అబ్బా, నిన్ను మోసం చేయడం చాలా ఈజీ, ఏం చెప్పినా నమ్మేస్తావు కదా. అవును, నాకు డౌట్, ఆయన ఏజ్ చూస్తే చాలా పెద్దగా ఉన్నారు, నీకెలా ఫ్రెండ్ అయ్యారు? ఏయ్, నువ్వు అలా ఏజ్ గురించి మాట్లాడుకో, పాపం ఫీల్ అవుతాడు. సారీ, కొంచెం పెద్దవారిలా కనిపిస్తే. ఓరు ఓరు బాబు, అరే నువ్వాగు. అంటే సొంతంలో సునీల్ టైప్లే. ఓ ఓకే, యూ గాయ్స్ క్యారీ ఆన్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఏయ్, రే, అయినా ఇంత చిన్న విషయానికి అంతలా ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఖుషి సినిమా చూసావా? రే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ. అందులో పవన్ కళ్యాణ్ రెస్టారెంట్ సీన్లో కావాలనే స్పూన్ పడేసి భూమికి చేతిలో ఉన్న స్పూన్ తీసుకొని తింటాడు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా ఫీల్ అవడమేరా ప్రేమంటే. అబ్బో, మరి లేట్ చేయడం ఎందుకు? నీ ప్రేమ విషయం అమ్మాయికి చెప్పేయచ్చుగా. చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. ఏదో చెప్పాలన్నావు? అది ప్లేస్ చాలా బాగుంది కదా, పీస్ఫుల్గా. డైలీ చూసే ప్లేసేగా. యా, కానీ ఈరోజు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ నీ డ్రెస్ చాలా బాగుంది. ఏమైంది నీకు? ఆర్ యూ ఓకే? అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అలాగే మనం ఎవరిని ప్రేమించాలన్నది కూడా ముందే రాసి ఉంటుంది.
ప్రతి ఒక్కరికి ఒక సోల్మేట్ ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలియక దొరికిన వాళ్ళు చాలని నచ్చిన వాళ్ళని చూస్ చేసుకుంటుంటారు. కానీ మన సోల్మేట్ని చూసినప్పుడు కలిగే ఫీల్ చాలా హై ఉంటుంది. ఆ ఫీల్ని మాటల్లో చెప్పలేం. కానీ ఇన్నేళ్లలో చాలామంది అమ్మాయిలను చూశాను. ఎవరిని చూసినా కలగన హై ఫీలింగ్ నిన్ను చూసినప్పుడే కలిగింది. ఐ థింక్ యు ఆర్ మై సోల్మేట్. అభి స్టాప్. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సత్య, ఆర్ యు సీరియస్? అభి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం వినాలి చెప్పు, ఏం వినాలి? ఇన్ని రోజులు నాకు తిరుగుతున్నావుగా, ఏ రోజు చెప్పలేదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? అంటే నీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఉందని అనుకోలేదు. వా, ఒక అబ్బాయి 100 అడుగుల దూరం నుంచి మీ నడువును చూస్తున్నాడో మీ ఛాతిని చూస్తున్నాడో కనిపెట్టి ఇలా సర్దుకునే మీరు దగ్గరగా ఉన్న అబ్బాయి కళ్ళలో ప్రేమను ఎందుకు కనిపెట్టలేరు? కనీసం ఏ రోజు నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదా? వాట్సాప్ ఎమోజీల్లో హార్ట్ బ్రేక్ అనే సింబల్ ఉంటుంది కదా, లిటరల్లీ ఐఎమ్ ఫేసింగ్ దట్. యు బ్రోకెన్ మై హార్ట్. ఉంటాను. అభి, అట్లీస్ట్ మనం మంచి ఫ్రెండ్స్గా అయినా ఉండొచ్చు కదా. లవ్ పేరుతో ఒకేసారి 2-3 అమ్మాయిలతో తిరిగే రేంజ్కి బాయ్స్ అప్డేట్ అయ్యారేమో, కానీ ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్గా చూసే రేంజ్కి బాయ్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మేమైతే మనుషులం, మాకేం తెలియదు. కానీ నువ్వు దేవుడివే కదా, నీకన్నీ తెలుసు కదా. అలాంటప్పుడు ఆల్రెడీ లవ్లో ఉన్న అమ్మాయిని నా లైఫ్లోకి ఎందుకు రప్పించావు? అసలు నేను చేసిన తప్పేంటి? వచ్చిన వాళ్ళందరినీ కాదని మనకంటూ ఒక సోల్మేట్ ఉంటుందని నమ్మి తన కోసం వెయిట్ చేయడమా? లేకపోతే ప్రేమ అంటే టైంపాస్ అయిపోతున్న ఈ రోజుల్లో పిచ్చోళ్ళ జెన్యూన్గా ఉండడమా? ఇక్కడ నేను గొంతు చించుకొని మాట్లాడుతుంటే అలా రాయిలా చూస్తున్నావేంటి? ఓహో, ఈ విషయంలో నీకే సంబంధం లేదన్నమాట. అయితే నా డిసిషన్ నేను తీసుకోవచ్చు అన్నమాట. సరే, ఉంటాను. లవ్ పేరుతో ఒకేసారి 2-3 అమ్మాయిలతో తిరిగే రేంజ్కి బాయ్స్ అప్డేట్ అయ్యారేమో, కానీ ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్గా చూసే రేంజ్కి బాయ్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. రేయ్, నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఏం జరిగిందని? అరే మామా, ఈ జనరేషన్లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? సింగిల్గా ఉండరా? పసిపిల్లాన్ని చేసి నాలాంటి అమాయకుడితో ఆడుకుంటారు. ఒక్కపారి జెన్యూన్గా ప్రేమిస్తే తెలుస్తుంది బ్రేకప్ గుండెని ఎంత కోత పెడుతుందో. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంకా మారాలే. ట్రూ లవ్ సోల్మెట్ అంటూ కాదే, ప్లే బాయ్ లెక్క మారాలే. పులిహోర కలుపుకుంటూ పోవాలే.
హే, ఏమైంది అలా ఉన్నావు? అర్జున్, అది నీకో విషయం. ఏ మెంటల్, ఎప్పుడు గలగల మాట్లాడేదానివి, ఇప్పుడేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు? అసలు ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఎగ్జాక్ట్గా ఈ రోజుతో మన లవ్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది. సారీ రామ్, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. సర్లే, నీకు గుర్తుందా, నేను ఇక్కడే ఫస్ట్ టైం నీకు ప్రపోజ్ చేశా. మనమిద్దరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నా, కానీ ఇంత టైం తీసుకుంటాం అనుకోలేదు. ఎందుకు రా థింక్ చేస్తున్నావు? అర్జున్ మంచి అబ్బాయి, అదిగాక నీ ఫ్రెండ్, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అది కాదన్నయ్య, అర్జున్ అంటే నాకు ఇష్టమే, కానీ ఒక ఫ్రెండ్లా మాత్రమే. తన మీద నాకు లవ్ ఫీలింగ్ లేదు. ఏ రిలేషన్షిప్ అయినా స్టార్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ నుంచే కదరా. ఒకసారి నా మాట విను. మొత్తానికి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసావు. మన ఇద్దరు రిలేషన్ స్టార్ట్ అయ్యి 3 months అయిపోయింది. సో ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఒక సెల్ఫీ తీసుకుందామా?
ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? మన పాటికి మనం రోడ్ పైన వెళ్తుంటే రాంగ్ వేలో ఒకడొచ్చి దడేల్మని గుద్దేసి పడిపోయిన మనల్ని చూసి సారీ భయ్య చూసుకోలేదు, ఆర్ యూ ఓకే అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నా. సారీ అభి. వద్దమ్మా, వద్దు. నీ సారీలొద్దు, నువ్వు వద్దు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నాకు కూడా ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. ఎప్పుడు ఇలా సింగిల్గా ఉండిపోంగా. ఎవ్రీ సింగిల్ బాయ్ హ్యాస్ వన్ డే. అభి ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను. అరే ప్లీజ్ ఒకసారి విను. అయ్యో వద్దమ్మా, నా మానాన్ని నన్ను వదిలే. అభి ఐ లవ్ యూ. ఏంటి? ఏం వెతుకుతున్నావు? మళ్ళీ ప్రాంకులు లాంటివి ఏమైనా ప్లాన్ చేసావేమో అని. ప్రేమ లేనప్పుడు ప్రేమించావు, మరి ఇప్పుడు నా ప్రేమ రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అభి? ఇప్పుడు చెప్తే అలానే అనిపిస్తుంది. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావుగా. యాక్చువల్లీ తను నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. సడన్గా ఒకరు ప్రపోజ్ చేశాడు. ఇంకేం చేస్తా, మంచి అబ్బాయి అని చెప్పి అందరూ కాంప్రమైజ్ చేసేసరికి యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నాకు కర్మ ఏంటంటే తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాక నువ్వు నా లైఫ్లోకి రావడం. ఇదా మ్యాటర్? నాకు తెలుసు నా హార్ట్ నన్ను మోసం చేయదు. నిన్ను చూసినప్పుడే నువ్వు నా సోల్మేట్ అనిపించింది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. తెలుసో తెలియకో తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను, కానీ ఇప్పుడు తన పర్మిషన్ లేకుండా నీతో రిలేషన్లో ఉండలేను. మళ్ళీ ఇదేం ట్విస్ట్? ప్లీజ్ అభి, నాకు నువ్వు కావాలి, కానీ అది తను ఒప్పుకుంటేనే. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని ఆడ కాలు పట్టుకోవాలా? దేవుడా, సోల్మేట్ని అడిగితే బోనస్గా బాయ్ ఫ్రెండ్ని కూడా ఇచ్చావు కదయ్యా. మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది. తెలుసు. మరేం మాట్లాడలేదేంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడేలా చేసావా నువ్వు? వారం రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి నువ్వు చేసిన ఘనకార్యం ఇది. అంటే ఏంటి అర్జున్ నువ్వు చెప్పేది? వచ్చిన ప్రతి అబ్బాయితో వెళ్ళిపోయి అమ్మాయిలా కనిపిస్తున్నానా నీకు? నేనేమలా అనలేదు. నువ్వు ఇండైరెక్ట్గా అదే అంటున్నావు. నీకు నిజం చెప్పడం వల్లే కదా ఈరోజు నేను ఒక క్యారెక్టర్ లేనిదానిలాగా నీకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నేను కూడా అందరు అమ్మాయిలాగే ఒకరికి తెలియకుండా ఇంకొని మెయింటైన్ చేస్తుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదు. అంత నాకు కర్మ. సత్య, భయ్యా, ఏదైనా ప్రాబ్లమా?
అంటే నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నీది నాది ఒకే కథలా అనిపిస్తుంది. మ్మ్. నా లవర్ ఇంకో అబ్బాయిని లవ్ చేస్తుంది భయ్యా. ఛా, ఈ అమ్మాయిలేంటి భయ్య ఎలా తయారయ్యారు? వీళ్ళకొకరు సరిపోరా? అవును, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నేను లవ్ చేసే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు భయ్య. అరే రే, సో సాడ్ భయ్యా. అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఎక్కడ ఖాళీ ఉన్నారు? 10th క్లాస్ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరిగేస్తుంది. అసలు ఆ బాయ్ ఫ్రెండ్ గాడాడో నాకు దొరకాలి, వాణ్ణి. నాది కూడా సేమ్ ఫీలింగ్ భయ్యా. నా కొడుకు నాకు దొరకాలి. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ఫ్రస్ట్రేషన్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి భయ్యా? కాసేపు నీ లవర్ లవ్ చేస్తుంది నన్నే అనుకో, నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకో. నేను కూడా నా లవర్ బాయ్ ఫ్రెండ్ నువ్వే అనుకుంటా, నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటా. సూపర్ ఐడియా భయ్యా. మరి ఇంకేంటి, స్టార్ట్ చేయి. నీ అబ్బా, నీకు నా లవరే కావాల్సి వచ్చిందా? గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? రోడ్డు మీద కాగితాలు ఎరుకుమే మొక్కం నువ్వును, గుడిమెట్ల దగ్గర చిల్లర కోసం అడుక్కు తినేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? ఎప్పుడైనా ఒకసారి మొహం చూసుకున్నావా? చాలా రిలాక్స్గా ఉంది భయ్యా. ఇప్పుడు నువ్వు ఏరా, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? పొడుగ్గున్నంత మాత్రం అమ్మాయిలందరూ నీకు పడిపోతారనుకుంటున్నావా? రెడ్ లైట్ ఏరియాలో ఆంటీల కోసం వెతికే ఫేసు నువ్వు. బాత్రూంలో ట్యూబ్లైట్లు బిగించడానికి కూడా పనికిరావురా రే. నీ ఫేస్ చూపించి 10 మంది పిల్లలకి అన్నం పెట్టచ్చు తెలుసారా? దరిద్రుడా, జఫా, హౌలే నిన్ను. కూల్. థ్యాంక్స్ భయ్యా. ఎవరో ఏంటో నా ఎమోషన్ షేర్ చేసుకున్నావు. అభి. అర్జున్. అర్జున్, నువ్వు అభిని కలవాలి. ఏంటి అంటే మొత్తానికి ఆడి కాలు పట్టించాలని ఫిక్స్ అయిపోయావు అన్నమాట? అలా కాదబ్బి, నా కోసం. ఏంటి నీ కోసం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అర్జున్, ఒకసారి కలిస్తేనే కదా నీకు కూడా క్లారిటీ వస్తుంది. నీ అబ్బా, నీకు నా లవరే కావాల్సి వచ్చిందా? గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? రోడ్డు మీద కాగితాలు ఎరుకుమే మొక్కం నువ్వును, గుడిమెట్ల దగ్గర చిల్లర కోసం అడుక్కు తినేలా ఉంటావు. నీకు నా లవర్ కావాల్సి వచ్చిందా? ఎప్పుడైనా ఒకసారి మొహం చూసుకున్నావా? ఏరా, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? పొడుగ్గున్నంత మాత్రం అమ్మాయిలందరూ నీకు పడిపోతారనుకుంటున్నావా? రెడ్ లైట్ ఏరియాలో ఆంటీల కోసం వెతికే ఫేసు నువ్వు. బాత్రూంలో ట్యూబ్లైట్లు బిగించడానికి కూడా పనికిరావురా రే. నీ ఫేస్ చూపించి 10 మంది పిల్లలకి అన్నం పెట్టచ్చు తెలుసారా? దరిద్రుడా, జఫా, హౌలే నిన్ను. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.
నా లైఫ్తో లూడో ఆడేసుకుంటున్నావుగా. అర్థం కానట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? ఏం జరిగిందో నీకు తెలీదా? ఛా, ఏమైంది? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మా కర్మ కొద్దీ ఉందిలే. చూడు భయ్యా, తెలుసో తెలియకో నా ప్రాబ్లం నీతో షేర్ చేసుకున్నా. సో అర్థం చేసుకుని సైడ్ అయిపో. నేను చెప్తుంది అదే. నా ఎమోషన్ని షేర్ చేసుకున్నంత మాత్రాన నా ప్రేమని షేర్ చేసుకోలేవు. సో నువ్వే సైడ్ అయిపో. నీ లైఫ్లోకి తను రాకముందే తన లైఫ్లో నేనున్నాను. సో నువ్వు సైడ్ అయిపోవడమే కరెక్ట్. ప్రేమ అన్నది బిజీగా ఉన్న బస్సులో సీటు కాదు భయ్యా. ఎవడు ఫస్ట్ కచ్చిపేస్తే ఆడికి సొంతం అనడానికి. చెప్తున్నాగా తన నా సోల్మేట్ అని. నీకు సోల్మేట్ అయితే నా క్లాస్మేట్, నన్నేం చేయమంటావు? క్లాస్మేట్లు బెంచ్కి ఒకరు ఉంటారు, కానీ సోల్మేట్ లైఫ్లో ఒక్కరే ఉంటారు. అదంతా నాకు తెలియదు బ్రో. నేను కాంప్రమైజ్ అవ్వను. తను నాకు కావాలి. కాంప్రమైజ్ అవ్వడంట. ఇప్పుడు నేనేం చేయాలి? అయినా నిన్ను అడిగేం ప్రయోజనంలే. ఇదంతా నీకు తెలియకుండా జరుగుతుందా? మాకు బోర్ కొడితే మొబైల్లో గేమ్స్ ఆడుకుంటాం, కానీ నువ్వు మాత్రం మా లైఫ్లతో గేమ్స్ ఆడుకుంటున్నావు. ఆడుకో, నీకు నచ్చినట్టు ఆడుకో. అభి, అభి మెడిటేషన్ చేస్తున్నావా? ఇదెప్పటి నుంచి? నీతో ప్రేమలో పడినప్పటి నుంచి. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చెయ్యవు, కానీ నువ్వు జురాసిక్ వల్ల లాంటి దానివి. ఒక్కసారి నీ వరల్లోకి ఎంటర్ అయ్యాక ఎటు నుంచి ఏడైనా వస్తుందో తెలియక మేము టెన్షన్తో చావాలి. నువ్విచ్చే ట్విస్టుల నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్కి నేను కాబట్టి మెడిటేషన్ చేస్తున్నా. ఇంకెవడైనా అంటే మర్డర్లు చేసేవాడు తెలుసా? ఇప్పుడు ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు? లేకపోతే ఏంటి? నువ్వు నన్ను ఇష్టపడతావని తెలుసుగా, కాంప్రమైజ్ అవ్వచ్చుగా. నువ్వే కావాలంటే నువ్వేమైనా చాక్లెట్వా అందరూ కలిసి షేర్ చేసుకోవడానికి? అండ్ ఇంకో విషయం, నేను నాకు నచ్చిన చాక్లెట్నే ఇంకొకరితో షేర్ చేసుకోను. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఎలా షేర్ చేసుకోమంటావు? నాకు కానీ తిక్కరేగిందంటే ఏదో ఒక రోజు నడిచెళ్తుంటే ముసిగేసి కుమ్మేస్తాను. ఆపుతావా? నీకు సెట్ అయ్యే మాటలు మాట్లాడు. మరేం చేయమంటావు? నా ఫ్రస్ట్రేషన్ తగ్గట్లా. ఇప్పుడు ఓకేనా? పర్లేదు. ఇలా అయితే ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటి సైలెన్సు? ఇక్కడ ఏమైనా మౌనవ్రతం కాంపిటీషన్ జరుగుతుందా? నాకు బాగా హెడ్ఏక్గా ఉంది. కాఫీ పెట్టి తీసుకొస్తానుండు. హలో, తను కాఫీ తాగదు. ప్రేమిస్తే సరిపోదు, ప్రేమించిన మా ఇష్టాలు కూడా తెలిసి ఉండాలి. సరే ఇంకేం తాగుతావు? టీ. యాక్చువల్లీ చెప్పాలంటే టీకి మా రిలేషన్కి మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అర్జున్, నో ఆ స్టాప్. రోజు చాలా ఫన్నీగా జరిగింది. అర్జున్ ప్లీజ్, యాక్చువల్లీ ఆ రోజు అరే చెప్పని. ప్లీజ్ అర్జున్ స్టాప్ ప్లీజ్. అర్జున్ ప్లీజ్. అర్జున్ ప్లీజ్. అర్జున్ అభి,
ఎందుకు ఇంత లేట్? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నా సోల్మేట్ కోసం 25 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. అలాంటిది నా కోసం ఓ 10 నిమిషాలు వెయిట్ చేయడంలో తప్పు లేదులే. ఈ మాటలు మాత్రం బాగానే చెప్తావు. అది సర్లే, ఏంటి ఏదో చెప్పాలన్నావు? యా, యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. యూనో, ఈ విషయం తెలిసి నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అర్థం కాలేదా? అర్జున్ కాంప్రమైజ్ అయ్యాడు. తనకి మన లవ్ ఓకే అంట. నిజంగానా? అయ్యో, నమ్మట్లేదా? అర్జున్ అభి, నేను చెప్తుంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్పు. అవును బ్రో, నువ్వు చెప్పింది విన్నాక నేను కాంప్రమైజ్ అవ్వడం కరెక్ట్ అనిపించింది. అందుకే తనకు ఒక మంచి బెస్టీలా ఉండాలనుకుంటున్నాను. బెస్టీయా? బెస్టీ ఏంటి? బాయ్ ఫ్రెండ్కి పైన, లవర్కి కింద. మొత్తానికి మా ఇద్దరి మధ్యలో ఉంటా అంటున్నావు. అబ్బా, ఈ జనరేషన్లో ప్రతి ఒక్క అమ్మాయికి బాయ్ బెస్టీ ఉన్నాడు. అదంతా కామన్. యూ డోంట్ వరీ. భయ్యాకి సరిగ్గా అర్థమైనట్లేదు. నువ్వు వెళ్ళు, నేను క్లారిటీగా చెప్పొస్తా. ఏంటి, ఏం అర్థమైనట్లేదు? ఇక్క మీదట ప్రతిదీ అర్థమవుతుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు భయ్యా. తేడా వస్తే లవర్నైనా వదిలేస్తారేమో కానీ బెస్టీని మాత్రం అస్సలు వదులుకోరు. సో జాగ్రత్త. బెస్టీయా? ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? రే, వాడి లవర్గా ఉన్న ప్రాబ్లం లేదు కానీ బెస్టీగా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం రా. అదేంట్రా అలా అంటున్నావు? అరే, బెస్టీ అంటే ఏమనుకుంటున్నావు? ఫ్రెండ్ కంటే కొంచెం క్లోజ్గా ఉంటూ అన్నీ షేర్ చేసుకోవడమేగా. నీ బొందరా, నీ బొంద. లవ్ అనే పేరు వాడకుండా అమ్మాయిని వాడుకోవడానికి పెట్టిన పేరేరా ఈ బెస్టీ. రే, పెళ్ళైన అమ్మాయి ఇంకొకరితో ఉంటే దాన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్ అని ఎలా అంటారో, లవ్లో ఉన్న అమ్మాయి బెస్టీ పేరుతో ఇంకొకరితో ఉండడం కూడా సేమేరా. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావు? భయపెట్టడం లేదురా, రియాలిటీ చెప్తున్నా. ప్రేమికుల మధ్య పెంట పెట్టి వాళ్ళకేదో హెల్ప్ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ అమ్మాయిల్ని వాడేసే నిబ్బానా డాష్ గల్లరా ఈ బెస్టీలు. హే, ఒక్క నిమిషం. అభి, నువ్వు కూడా రా. పర్లేదు. నైట్ కాల్ చేస్తే కట్ చేసేవేంటి? ఓ అదా, సారీ రా. నైట్ అర్జున్తో కలిసి పార్టీలో ఉన్నా, అందుకే. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మిడ్ నైట్ పార్టీలేంటి? అయినా అందులో తప్పేముంది? నేను ముందు కూడా అలాగే ఉండేదాన్ని. నువ్వు ముందెలా ఉన్నావు అన్నది నాకు అనవసరం, కానీ నాతో రిలేషన్లో ఉన్నప్పుడైనా కొంచెం లిమిట్స్లో ఉండు. అంటే నన్ను అనుమానిస్తున్నావా? చూడబి, నేనేం తప్పు చేయట్లేదు. అండ్ నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. హలో, వాట్? అర్జున్? What?
ఏ నువ్వేంటి సడన్గా ఇక్కడ? నాతో క్లోజ్గా ఉన్నాడని అర్జున్ని కొట్టిస్తావా? సత్య, ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టించడం ఏంటి? జస్ట్ షటప్. నటించకు. మీ ఇద్దరు కలిసే కదా ప్లాన్ చేశారు. ఇంకా ఎందుకు ఈ డ్రామాలు? అసలు నువ్వు ఇలాంటి వాడవని తెలుసుంటే నీకు దగ్గర ఉండేదాన్నే కాదు. రే, నీకు తెలియకుండా నేనేమైనా తప్పు చేసి నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? నిజంగా నాకు సంబంధం లేదురా. రే, తనకైతే నీ గురించి తెలియదు, ఏదో వాగేసి వెళ్ళింది. కానీ నాకు నీ గురించి తెలుసు కదరా. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఐ నో. బ్రో, పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. ప్రేమలో పడేయడం కష్టం బ్రో, కానీ ప్రేమికులను విడగొట్టడం చాలా ఈజీ. నో బ్రదర్, చాలా తప్పు చెప్తున్నావు. ఒక్కసారి ప్రేమ అన్నది పుడితే దాన్ని పోగొట్టడం నీ వల్ల, నీ బాబు వల్ల, పై వాడి వల్ల కూడా కాదు. ఒకవేళ మధ్యలోనే విడిపోతున్నారంటే దాని అర్థం వాళ్ళెవరూ ప్రేమించట్లేదు భయ్య, ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారంతే. నా నుండి తన్ని విడగొట్టడానికి ఇంత ప్రయత్నిస్తున్నావు అంటే తనపైన ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు అర్థమైంది. కానీ బ్రదర్, నీ ప్రేమ నాకు అర్థమైతే సరిపోదు, తనకు కూడా అర్థం అవ్వాలి. మమ్మల్ని విడగొట్టే ప్రయత్నాలు మానేసి ఒక్కసారి నీ ప్రేమని తనకి జెన్యూన్గా చెప్పడానికి ట్రై చేయి. ఈ విషయం నువ్వు ముందే చేసుంటే మీ లైఫ్లో నేను వచ్చేవాడిని కాదేమో. గాల్లో తేలా రోటెక్కి ఊగేసా ఉయ్యాల తొలి ప్రేమల్లో అర్జున్, ఈ ట్యాబ్ అక్కడ పెట్టేసేయ్. దొరికిపోయా. సత్య ప్లీజ్ సత్య, ఒకసారి నేను చెప్పేది విను. ఐఎమ్ సారీ అబ్బి, అనవసరంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ప్లీజ్, అసలు నీకు ప్రేమ అంటే క్లారిటీ ఉందా? కనీసం నీకెవరిపైన ప్రేమ ఉందో అయినా క్లారిటీ ఉందా? ఆ బ్రహ్మదేవుడు మనిషి రూపాన్ని ఎంత అందంగా చేసినా దానికి సోల్ ఇవ్వకపోతే ప్రాణం ఉండదు. అలాగే మన ప్రేమ అన్నది ఎంత గొప్పగున్నా అందులో నమ్మకం లేకపోతే ఆ రిలేషన్కి వాల్యూ ఉండదు. నేను తప్పు చేశానని తెలిస్తే నన్ను సహించుకొని తన దగ్గరికి వెళ్ళడం, తను తప్పు చేశాడని తెలిస్తే తన్ను సహించుకొని నా దగ్గరికి రావడం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఇంత కన్ఫ్యూజన్లో ప్రేమ అయితే ఉండకూడదు. నేను ఉండలేను కూడా. ఒకసారి తీరిగ్గా ఆలోచించు.
నీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఇంత కన్ఫ్యూజన్లో ప్రేమ అయితే ఉండకూడదు. నేను ఉండలేను కూడా. ఒకసారి తీరిగ్గా ఆలోచించు, నీకే క్లారిటీ వస్తుంది. సత్య, నీకు నా పైన చాలా కోపం ఉందని తెలుసు, కానీ నేను చెప్పేది ఒకసారి విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్య. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అనేసరికి తట్టుకోలేకపోయాను. ఏదో ఒకటి చేసి నిన్ను నా వైపు తిప్పుకోవాలనుకున్నాను, కానీ ఏం చేసినా అది నీ మీద ప్రేమతోనే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు సత్య. నేను చాలా ప్రేమిస్తున్నాను సత్య. అయినా నేనేమన్నా తెలియక తప్పు చేసుంటే ఈ ఒక్కసారి క్షమించు. ఇట్స్ ఓకే. థింక్ చేశాను అభి, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రేమలో కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. కంగ్రాచులేషన్స్. తనకు కూడా చెప్పానని చెప్పు. అభి, మరి నీ సంగతి ఏంటి? నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, నా సోల్మేట్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చెప్పిందు. ఒకసారి నీ లెఫ్ట్లో చూడు.
డేస్ కాదు, మంత్స్ కాదు, ఆల్మోస్ట్ 3 years నుంచి వెయిట్ చేస్తున్నా నీతో ఈ మూమెంట్ కోసం. మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, కాల్ చేస్తే సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. ఒక అమ్మాయి అయ్యుండి నీకోసం ఇంతలా ట్రై చేస్తున్నా నా ప్రేమ నీకెందుకు అర్థం కాలేదో నాకు అర్థమయ్యేది కాదు. అందుకే మెల్లగా నీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశా. ఆ ప్రాసెస్లోనే తెలిసింది నీ సోల్మేట్ ఫ్యాంటసీ గురించి. కానీ నీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఇంతలా కాదనుకుంటున్నా నీ వెంట ఎందుకు పడుతున్నానో తెలుసా? ఎందుకంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నువ్వే నా సోల్మేట్ అని. సోల్మేట్ ఫ్యాంటసీ మీకే కాదబ్బా, మాకు కూడా ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉన్నా నేను మాత్రం నీకు దగ్గరగానే ఉన్నా. ఐ లవ్ యూ అభి. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతకడం అంటారు చూసావా? ఇప్పుడు నా సిచ్యువేషన్ చూస్తే అదే అనిపిస్తుంది. అతడులో మహేష్ బాబు చెప్పినట్టు మనం రోజు వెన్నెల్ని చూస్తాం, ఎప్పుడో ఒకసారే బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ అది రోజు అలానే ఉంటుంది. తేడా అక్కర్లేదు, ఇక్కడుంది. కానీ నువ్వు నాకు ఇలా కనిపించలేదే. ఇలా స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చి చుడిదార్లో గుడి ముందు నాకు ప్రపోజ్ చేస్తావని అనుకోలేదు. ఒకవేళ అనుకోనుంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయేవాడిని. ఇప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంటే నాకు ఐ లవ్ యూ టు అని చెప్పాలనిపించట్లా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అర్థం చేసుకోలేకపోయా. ప్రేమ ఎంతో చిత్రమైనది. కొన్నిసార్లు మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కనే ఉన్నా ఆ ప్రేమను మనం గుర్తించలేం. ప్రేమలో సక్సెస్ అవ్వడం అంటే పర్ఫెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోవడమే.